హే గైస్, గుడ్ మార్నింగ్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మై నేమ్ ఇస్ పల్లవి. సో ఈరోజు మార్నింగ్ లేవగానే టెంపరేచర్స్ అయితే 1 degree Celsius ఉంది. చాలా చలిగా ఉంది. ఐ ఫెల్ట్ లైక్ స్లీపింగ్ ఫర్ సమ్ మోర్ టైమ్ బట్ ఐ వోకప్ ఎనీవే. బయటికి వెళ్ళి టెంపరేచర్ ఎలా ఉన్నాయని ఒకసారి చూడడానికి వెళ్ళాను. మనుషులు అయితే నార్మల్గా వాకింగ్ చేస్తూ కనిపిస్తారు. ఈరోజు అయితే అస్సలు కనపడలేదు. ఓన్లీ కార్స్ వర్ దేర్. ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ దెన్ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ వార్మ్ వాటర్ ఇన్ ద మార్నింగ్. సో ఈ రోజు లెమన్ యాడ్ చేస్తున్నాను వాటర్లో. ఎర్లీ మార్నింగ్ ఇలా తాగడం వల్ల చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. నైట్ అంతా పడుకుంటాం కదా సరిగ్గా వాటర్ తాగకుండా. సో ఏదైనా డిహైడ్రేషన్ ఇలా ఏదైనా ఉన్నా కూడా అంత పోతుంది. ఐ ఆల్సో గేవ్ ఏ కప్ ఆఫ్ వార్మ్ వాటర్ టు మై హస్బెండ్ యాజ్ వెల్. ఇంకా ఇంట్లో లైట్గా క్లీనింగ్ కూడా చేస్తున్నాను, చెత్తలంతా ఊడ్చడం ఇవంతా. తర్వాత ప్లాంట్స్ బాగా డ్రై అయిపోతున్నాయి ఈ వెదర్కి. ఇంట్లో హీటర్స్ ఇవంతా పెట్టడం వల్ల ఇంకా స్నానము ఇదంతా ఫినిష్ చేసేసుకున్నాక ప్రతిరోజు నేను దీపం పెట్టుకుంటాను దేవుడికి. ఐ ఫీల్ సో రిలాక్స్డ్ అండ్ పీస్ఫుల్ ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకుంటే. నౌ ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం. ఈరోజు స్పెషల్గా ఫిల్టర్ కాఫీ చేసుకుందాం అని అనుకున్నాను. యాజ్ ద వెదర్ ఇస్ రియల్లీ కోల్డ్. ఫిల్టర్ కాఫీ చేసుకోవడం కూడా నాకు ఫస్ట్ వచ్చేది కాదు, రీసెంట్గానే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. సో 2 cups ఆఫ్ మిల్క్లో కొంచెం ఇంత ఫిల్టర్ కాఫీ వేస్తున్నాను. సైడ్లో మెయిన్ బ్రేక్ఫాస్ట్కి ఒక ఆమ్లెట్ ఇంకా టోస్టెడ్ బ్రెడ్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్ తింటే చాలా మంచిది ఎవరికైనా. సో ఫాస్ట్ అండ్ క్విక్గా ఏదైనా చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. 2 eggs వేసి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్ప్రింకిల్ సమ్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ పెప్పర్. అలా ఫ్లిప్ చేసేస్తే మన ఆమ్లెట్ రెడీ. స్క్రాంబుల్ కూడా చేసుకునే అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. బిసైడ్ దట్ ఒక బ్రెడ్ ని జస్ట్ టోస్ట్ చేస్తున్నాను. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక టిప్ ఇంట్లో ఏదో ఉంటే అది వేసేసి ఐ స్ప్రింకిల్డ్ సమ్ సెసమి సీడ్స్. ఇంకా మన ఫిల్టర్ కాఫీ కూడా పక్కన రెడీ అయిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుంది కాఫీ. కాసేపు మెడిటేషన్ చేసుకున్నాను అండ్ నౌ ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ మై యోగా టీచింగ్ క్లాస్. అండ్ వాట్స్ ఇంట్రెస్టింగ్ హియర్ ఈస్ ఐఎమ్ డ్రైవింగ్ మై కార్ అలోన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం నేను ఒక్కటే డ్రైవింగ్ చేయబోతున్నాను. యూజువల్లీ రాహుల్ కూడా నా పక్కన కూర్చొని అప్పుడప్పుడు గైడెన్స్ ఇస్తూ అలా ఉంటాడనమాట. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చాక ఫస్ట్ టైం నేను వితౌట్ ఎనీవన్ ఇన్ ద కార్ ఐఎమ్ డ్రైవింగ్ అలోన్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ గైస్. లెట్స్ స్టార్ట్ అవర్ డ్రైవ్. బ్రీజీగా ఉంది, మొత్తం అంతా వర్షం పడింది. సో నీట్గా ఇప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. లెట్స్ స్టార్ట్ అవర్ డ్రైవ్. క్లోజ్ చేశారు, వేరే రూట్కి వెళ్ళమని చెప్పారు. మ్యాప్స్ కూడా కనెక్ట్ చేసుకోలేదు ఈ కార్కి. లైక్ ఐ నో ద రూట్ అని అనుకొని. ఇప్పుడు టైం కూడా అయిపోతుంది క్లాస్కి. అండ్ దెన్ నాకైతే రూట్ కూడా తెలీదు. మ్యాప్స్ పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. ఓ మై గాడ్, నేను డ్రైవింగ్ చేసేటప్పుడే ఎందుకు ఇట్లా అవుతుందో ఏంటో నాకు అర్థమే కాదు.
Finally, anyway, I reached my fitness center, but I'm very late. Already phone చేసి వాళ్ళకి చెప్పేశాను. Relax your chest. Relax your facial muscles, your eyes, eyelids, eyebrows. యోగా క్లాస్ ఫినిష్ చేసేసుకున్నాక మళ్ళీ డ్రైవ్ చేసుకొని సక్సెస్ఫుల్గా నా డ్రైవింగ్ని ఫినిష్ చేశాను ఫస్ట్ టైము. నాట్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంటికి వచ్చేసాక చాలా ఆకలిగా అనిపించింది. సో కర్రీస్ అయితే ఆల్రెడీ నా దగ్గర అన్ని చేసి పెట్టేసుకున్నాను వీకెండ్. సో ఫస్ట్ వన్ వచ్చి ఈ దొండకాయ కర్రీ, సెకండ్ వచ్చి ఈ ఆకుకూర పప్పు చేసుకున్నాను. అందులో నంచుకోవడానికి సైడ్లో ఈ మురుకులు పెట్టుకున్నాను ఒకటి, అండ్ దెన్ ఫ్రూట్స్లో అయితే పప్పాయ పెట్టేసుకున్నా. నా ప్లేట్ చాలా కలర్ఫుల్గా అనిపించింది and I totally enjoyed my meal. Black Friday offer lo Costco nunchi I ordered this 19-piece nail polish set, Butter London branded. So ee package kosam chaala wait chestu unnanu. So let's unbox it first and then nail polish swatches kuda chedamu. So let's start. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే చాలా యూనిక్గా అనిపించింది అండ్ ఐ ఫెల్ట్ సో ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇట్ హ్యాస్ దిస్ 4 books with nail polish inside it. ఫస్ట్ వన్ వచ్చి ఇస్ దిస్ బటర్ లండన్. ఈ ప్యాకేజ్ లో నెయిల్ పాలిషెస్ కాకుండా నెయిల్స్ ని ప్రెప్ చేయడానికి కొన్ని ఐటమ్స్ కూడా ఇచ్చారు. లైక్ నెయిల్ రిమూవర్ వైప్స్ ఇచ్చారు అండ్ దెన్ క్లీనప్ బ్రష్ ఒకటి ఇచ్చారు. వాటితో పాటు ఒక గ్లాస్ నెయిల్ ఫైల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇస్ దిస్ క్లాసిక్ సెట్. ఇందులో మంచి క్లాసిక్ కలర్స్ ఉన్నాయి అలాంగ్ విత్ టాప్ కోట్ అండ్ బేస్ కోట్. దెన్ ఈ మ్యాట్ ఫినిషింగ్ సెట్ లో కూడా మంచి కలర్స్ ఇచ్చారు అలాంగ్ విత్ ఒక మ్యాట్ ఫినిషింగ్ టాప్ కోట్. ద లాస్ట్ వన్ ఇస్ మై ఫేవరెట్, షిమ్మర్ షేడ్స్. లెట్స్ గో అండ్ ట్రై దెమ్ ఆల్. బేస్ కోట్ ఇచ్చారు. సో లెట్స్ అప్లై దిస్ నెయిల్ బేస్. నాకు ఈ టాప్ కోట్ చాలా నచ్చింది. న్యాచురల్గా ఎంత నచ్చింది అంటే ఐ కెన్ జస్ట్ వేర్ దిస్ వితౌట్ ఎనీ అదర్ నెయిల్ పాలిష్ అనే అంత. నెక్స్ట్ ఈ నెయిల్ పాలిష్ షేడ్ పేరు టాఫ్. ఇది చాలా డీసెంట్ కలర్గా అనిపించింది. ఆఫీస్కి అలా అయితే చక్కగా వేసుకొని పోవచ్చు. అండ్ దిస్ వన్ ఈస్ వెరీ లైట్ కలర్, అయినా కూడా ఎందుకో బాగా నచ్చింది. నెయిల్ ఆర్ట్స్ ఇవన్నీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ మ్యాట్ షేడ్స్లో ఈ బ్రూడీ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ చాలా బాగుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మ్యాట్ ఫినిషింగ్ టాప్ కోట్ వేస్తే ఇంకా బాగుంటుంది. బట్ యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు అప్లై ఇట్. దెన్ దిస్ షేడ్ నేమ్ ఈస్ కమింగ్ అప్ రోజెస్. పేర్లోనే ఉంది కదా థీమ్, సమ్మర్ కలర్ అని అర్థమవుతుంది. అన్ని ఈవెంట్స్కి సెట్ అయ్యేలా డిఫరెంట్ నెయిల్ పాలిష్ సెట్స్ ఇచ్చారు వీళ్ళు. ఫైనలీ మై ఫేవరెట్ షిమ్మర్ సెట్. వై ఇస్ దిస్ వన్ మై ఫేవరెట్ అంటే ఇట్ ఈస్ వెరీ పిగ్మెంటెడ్. ఒక్క కోట్ ఇస్తే సరిపోతుంది అండ్ కలర్స్ కూడా మంచిగా బ్రైట్గా ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక గోల్డెన్ షేడ్ తప్ప అన్ని నచ్చాయి నాకు. ఇక్కడ ఉన్న నెయిల్ పాలిష్ కలర్స్లో మీకు ఏ కలర్ బాగా నచ్చిందో, ఏ కలర్ ఫేవరెట్ కమెంట్ చేసి చెప్పండి. I'm in love with all these colors. Especially నాకు ఈ షిమ్మర్ షేడ్ నెయిల్ పాలిషెస్ బాగా నచ్చాయి. పిగ్మెంటెడ్గా ఉన్నాయి అండ్ దెన్ మంచి ఫెస్టివ్ లుక్ ఇస్తున్నాయి ఇవైతే. సో నెక్స్ట్ వీడియోస్లో ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ సమ్ నెయిల్ ఆర్ట్ వీడియోస్ రిలేటెడ్ టు క్రిస్మస్. సో క్రిస్మస్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి క్రిస్మస్ థీమ్తో ఏదైనా నెయిల్ ఆర్ట్ వీడియోస్ చేస్తాను. అండ్ దాట్ ఈస్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, కీప్ వాచింగ్ and see you guys in the next video.